కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారు? ఫస్ట్ కామెంట్ చేసుకోండి. కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్. సో నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఇప్పటికైతే కళ్యాణ్ ముందంచులో ఉన్నాడు, తనుజ వెనుకుంది. సో కళ్యాణే మ్యాక్సిమం విన్ అవుతాడు. కళ్యాణ్ విన్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై. కళ్యాణ్కి చాలామంది సపోర్ట్ చేశారండి. చాలా థ్యాంక్స్ అండి కళ్యాణ్ అభిమానులందరికీ. బిగ్ బాస్లో కళ్యాణ్ మరో కార్నర్గా ప్రభంజనం సృష్టించాడు. ఇమానిల్ కూడా చాలా సపోర్ట్ చేశాడు కళ్యాణ్కి. కళ్యాణ్ గెలిచిన తర్వాత అయితే తనుజ చాలా బాధపడింది. అసలు మొత్తానికి ఇప్పుడు చెప్తున్నాను కానీ కళ్యాణ్ విన్నర్ అయిపోయాడండి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో మనకి తనుజ అయితే ఆ టైంలో బాధపడిందంట. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం కళ్యాణే విన్నర్ అంట. ఓటింగ్స్ కూడా చాలా ఓట్లు అయితే పడ్డాయి. కొన్ని ఓట్లు దొంగ ఓట్లు పడ్డాయి అంట. 60 నుంచి 70 వేలు ఓట్లు పడ్డాయి అంట తనుజకి. ఎవరో మరి తనుజ ఫ్యాన్స్ దొంగ ఓట్లు వేశారు. సో ఆ ఓట్లు మొత్తం నిన్న లెక్కించేసరికి ఈ టైం అయింది. సో ఇప్పుడు వచ్చింది మనకి ఇన్ఫర్మేషన్. తనుజ ఫ్యాన్స్ అందరూ దొంగ ఓట్లు వేశారు. కళ్యాణ్ ఫ్యాన్స్ దొంగ ఓట్లు వేశారో లేదో తెలియదు కానీ తనుజకి అయితే ఓట్లు ఎక్కువ పడ్డాయి అంటే దొంగ ఓట్లు. సో అవన్నీ స్పిల్ చేసేసరికి లేట్ అయింది. ఎందుకండి తనుజ ఫ్యాన్స్ ఎట్లా చేస్తారు? ఓట్లు దొంగ ఓట్లు వేయడం ఎందుకండి? కళ్యాణ్ ఫ్యాన్స్ చూడండి ఎంత నిజాయితీగా వేశారు. మీరు ఉన్నారు ఎప్పుడు ఇంత ఎలాగైనా చేసేది. ఓకే, ఇంకా బిగ్ బాస్ ముచ్చట్లు మాట్లాడుకుంటే టాప్ 5లో సంజన గారు ఎలిమినేట్ అవుతారు. టాప్ 4లో సంజన గారు ఎలిమినేట్ అయ్యి అడుగుతారంట, ఏది నాకు సార్ సూట్ కేస్ ఇస్తారేమో అని చెప్పి అనుకుంటున్నాను, బట్ మీరు ఇవ్వలేదు అడగగానే ఎందుకమ్మా సూట్ కేస్ కోసం అంత ఆతృత అని చెప్పి అడుగుతాడంట. సో అప్పుడు హౌస్ మేట్స్ మొత్తం నవ్వుతారు. తర్వాత టాప్ 4లో రోబోట్ ఎలిమినేషను. ఆ టైంలో మన ఇమానిల్ రోబో ద్వారా అయితే ఎలిమినేట్ అవుతాడు. రోబోట్ హ్యాండ్ షేక్ ఇచ్చిద్ది. హ్యాండ్ షేక్ ఇచ్చినప్పుడు మన ఇమానిల్ చేపట్టుకొని రోబోట్ తీసుకొచ్చిద్ది. అయితే మీనాక్షి చౌదరి వాళ్ళని తీసుకొచ్చిద్ది అనమాట ఇమానిల్ని అయితే. ఆ తర్వాత టాప్ 3లో ఇప్పుడు డెమన్ పవన్, టాప్ 2లో తనుజ, టాప్ 1లో కళ్యాణ్ ఉన్నారు. సో కళ్యాణ్ విన్నర్ ఫిక్స్ అని రాసి పెట్టుకోండి. కళ్యాణ్ విన్నర్ ఫిక్స్, ఇది గ్యారెంటీ. చాలా ఓట్లు పడ్డాయంట. జియో హాట్స్టార్లో కూడా మిస్డ్ కాల్స్ చాలా ఎక్కువ వచ్చినాయి. ఓటింగ్లో కూడా చాలా ఓట్లు ఎక్కువ వచ్చినాయి కళ్యాణ్కి. సో కళ్యాణ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉండండి, సెలబ్రేట్ చేసుకోండి. ఇంకా ఈరోజు నైట్ మొత్తం ఫుల్ రచ్చండి. ఈ వీడియో ఇంతవరకు చూసుంటే సో లైక్ చేసుకోండి. ఇంకొంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్కి తెలిసిద్ది కదా కళ్యాణ్ విన్ అయ్యాడని. సో అదండి కళ్యాణ్ ఫ్యాన్స్. మీరు ఒకవేళ కళ్యాణ్ ఫ్యాన్స్ అయి ఉంటే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి వీడియోకి అంతా. అసలు చూడండి బిగ్ బాస్ 105 రోజుల జర్నీ ఒక్కసారిగా అయిపోయింది. చాలా బాధాకరంగా ఉంది 105 రోజులు అయిపోవడం. ఇంకా రేపటి నుంచి ఏం చేయలేము. కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా హ్యాపీగా మీరు కళ్యాణ్ అయితే గెలిచాడు బిగ్ బాస్ హౌస్లో, పండగ చేసుకోండి. అసలు కళ్యాణ్ గెలవడం అనేది మామూలు ఎవ్వరం కదండి, బీభత్సం. ఒక కామనర్గా ఎంటర్ అయ్యి అసలు గెలవడం అంటే అబ్బో మామూలు విషయం కాదు. తనుజ పాపం ఎంతోమంది తనుజ గెలిచిద్ది అనుకున్నారు, బట్ తనుజ గెలవలేదు. గెలిచింది కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్ చేసుకోండి త్వరగా. లైక్ చేయండి కళ్యాణ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉండండి. ఇంకా పాపలకే పాప తనుజ పాప అన్నట్టు బాబులకే బాబు కళ్యాణ్ బాబు అట్లయిపోయింది. కళ్యాణ్ అయితే గెలిచి మరి సూట్ కేసు ఎవరు తీసుకుంటారో తెలియదు కానీ సూట్ కేసు కూడా ఎవరైనా తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఎవరు తీసుకుంటారో మనం గ్యారంటీ చెప్పలేము. డెమన్ పవన్ తీసుకోవచ్చేమో సూట్ కేసు అయితే, ఎందుకంటే డెమన్ పవన్కి చాలా అవసరం కదండి సూట్ కేసు. డబ్బులు వస్తే ఎంత కొంత ఫాదర్ ట్రీట్మెంట్కి ఉంటాయి అని చెప్పి డెమన్ పవన్ తీసుకోవచ్చు మ్యాక్సిమం. ఒకవేళ డెమన్ పవన్ కానీ తీసుకుపోతే అసలు చాలా ఇబ్బంది అయితే పడతాడు. డెమన్ పవన్ తీసుకోవాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. డెమన్ పవన్ తీసుకోవాలి సూట్ కేసు. ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్టయితే, మీరు నిజంగా కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే, తనుజ ఫ్యాన్స్ అయి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్